భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 జెడ్బి కేంద్రపాలిత ప్రాంతాలలో పంచాయతీలకు సంబంధించిన నిబంధనలను వర్తింపజేస్తుంది. ఈ ఆర్టికల్ పంచాయతీలు, గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక స్వయం ప్రభుత్వ సంస్థలు తో వ్యవహరించే రాజ్యాంగంలోని 9 భాగం కిందకు వస్తుంది. ఆర్టికల్ 243 జెడ్బి యొక్క వివరణ ఇక్కడ ఉంది. 1. కేంద్రపాలిత ప్రాంతాలకు దరఖాస్తు. పంచాయతీలకు సంబంధించిన నిబంధనలు రాష్ట్రాలకు ఎలా వర్తిస్తాయో అలాగే కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వర్తిస్తాయి. 2. కేంద్రపాలిత ప్రాంతాలకు మార్పులు. కేంద్రపాలిత ప్రాంతాల విషయంలో కొన్ని సవరణలతో నిబంధనలు వర్తిస్తాయి. రాష్ట్ర గవర్నర్, కేంద్రపాలిత ప్రాంతం సందర్భంలో ఈ భాగంలోని నిబంధనలలో రాష్ట్ర గవర్నర్ కి సంబంధించిన ఏదైనా ప్రస్తావన కేంద్రపాలిత ప్రాంతం యొక్క నిర్వాహకుని సూచనగా అర్థం చేసుకోవాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 ప్రకారం నిర్వాహకుడిని నియమించారు. ఒక రాష్ట్ర శాసనసభ, కేంద్రపాలిత ప్రాంతం శాసనసభను కలిగి ఉన్నట్లయితే ఈ భాగంలో లెజిస్లేచర్ లేదా రాష్ట్ర శాసనసభ కి సంబంధించిన ఏదైనా సూచన కేంద్రపాలిత ప్రాంతం యొక్క శాసనసభకు సూచనగా అర్థం చేసుకోవాలి. 3. అధ్యక్ష అధికారాలు. కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ నిబంధనలను వర్తింపజేయడానికి భారత రాష్ట్రపతికి సవరణలు చేసే అధికారం ఉంది. పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఈ భాగం పంచాయతీలకు సంబంధించిన యొక్క నిబంధనలు కొన్ని మినహాయింపులు లేదా సవరణలతో కేంద్రపాలిత ప్రాంతానికి లేదా దానిలోని ఏదైనా భాగానికి వర్తిస్తాయని రాష్ట్రపతి నిర్దేశించవచ్చు. వివిధ కేంద్రపాలిత ప్రాంతాలలో వారి ప్రత్యేక పరిపాలన మరియు పాలన అవసరాల ఆధారంగా పంచాయతీ నిబంధనలను వర్తింపజేయడంలో ఇది సౌలభ్యాన్ని ఇస్తుంది. సారాంశంలో ఆర్టికల్ 243 జెడ్బి గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీలకు సంబంధించిన నిబంధనలను కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించేలా నిర్ధారిస్తుంది. కేంద్రపాలిత ప్రాంతాల్లోని వివిధ పరిపాలనా నిర్మాణాలను ప్రతిబింబించేలా తగిన మార్పులతో ఈ నిబంధనలను అవసరమైన విధంగా సర్దుబాటు చేసే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంది. భారత సంవిధానము భాగము 9 పురపాలికలు. ఆర్టికల్ 243 జెడ్బి సంఘ రాజ్యక్షేత్రములకు వర్తింపు. ఈ భాగము యొక్క నిబంధనలు సంఘ రాజ్యక్షేత్రములకు వర్తింపజేయవలెను మరియు ఒక సంఘ రాజ్యక్షేత్రమునకు వాటిని వర్తింపజేయుటలో ఒక రాజ్యము యొక్క గవర్నరుకు గల నిర్దేశములు అనుచ్ఛేదము 239 క్రింద నియమింపబడిన సంఘ రాజ్యక్షేత్రము యొక్క పరిపాలకునికి గల నిర్దేశము వలె మరియు ఒక రాజ్యము యొక్క శాసన మండలికి లేక శాసన సభకు గల నిర్దేశములు ఒక శాసనసభ కలిగియున్న సంఘ రాజ్యక్షేత్రము విషయములో ఆ శాసనసభకు గల నిర్దేశములపై ప్రభావము కలిగియుండును. అయితే రాష్ట్రపతి ఒక బహిరంగ అధిసూచన ద్వారా ఈ భాగము యొక్క నిబంధనలు ఏదేని సంఘ రాజ్యక్షేత్రమునకు లేక దాని యొక్క భాగమునకు ఆ అధిసూచనలో ఆయన నిర్దేశించునట్టి మినహాయింపులకు మరియు సవరణలకు అధ్యధీనమై వర్తించవలెనని ఆదేశించవచ్చును. The Constitution of India. Part 9A. The Municipalities. Article 243 ZB. Application to Union Territories. The provisions of this part shall apply to the Union Territories and shall, in their application to a Union Territory, have effect as if the references to the governor of a state were references to the administrator of the Union Territory appointed under Article 239 and references to the legislature or the legislative assembly of a state were references in relation to a Union Territory having a legislative assembly, to that legislative assembly. Provided that the President may, by public notification, direct that the provisions of this part shall apply to any Union Territory or part thereof subject to such exceptions and modifications as he may specify in the notification.